మా నలుగురు మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు కానీ, స్థానిక మంత్రి సీతక్క గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ట్రైబల్ మినిస్టర్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. దాదాపు 251 crores మనకి ఇప్పటివరకు శాంక్షన్ అయింది. ఒక పర్మనెంట్గా ఒక 200 years 250 years అయినా ఎటువంటి ఇబ్బంది రాకుండా పర్మనెంట్గా స్టోన్ పిల్లర్స్తో ప్రతి ఒక్క బొమ్మలు దాదాపు 6,000 నుంచి 7,000 బొమ్మలు ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రైబల్ మోటిఫ్ కూడా వాళ్ళ సంస్కృతికి, ఆచారానికి, భాష ఇవన్నిటికీ సంబంధించినది, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేది. దీనివల్లనే అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ మీరు కూడా చూస్తే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విధంగా రోడ్స్ డెవలప్మెంట్ కానీ, జంక్షన్ డెవలప్మెంట్ కానీ, చెంపన్న వాగులో కూడా నెక్స్ట్ ఫేజ్లో మాస్టర్ ప్లాన్ phase 2లో కూడా అక్కడ కూడా పర్మనెంట్ డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ అనేది చేయడం. ఇక్కడ ఎస్పీ నర్స్ సార్ చెప్పండి, భద్రత ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేజర్గా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈసారి మనకు సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాత్ర 2026 కోసం పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బందోబస్తు భాగంగా ఆల్మోస్ట్ 11,000 పోలీస్ ఫోర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నుంచి మేము అన్ని జిల్లా నుంచి మొబిలైజ్ చేస్తున్నాం. అది డీజీపీ గారు కూడా దానికి సంబంధించి క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో హోంగార్డ్ నుంచి చాలా సీనియర్ ఆఫీసర్ వరకు, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ వరకు కూడా వస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ ఆల్మోస్ట్ 20 members ఇక్కడ వచ్చి పనిచేస్తారు. సో పోలీస్ శాఖ తరఫున మేము ముఖ్యంగా ట్రాఫిక్ సెక్టర్ మీద చాలా మెయిన్ ఫోకస్ పెడుతున్నాం. ట్రాఫిక్ ప్లస్ పార్కింగ్ అంటే భక్తులకి నియరెస్ట్ టు ద జంపన్నకు టెంపుల్ వరకు తీసుకొని రావాలి, అది మెయిన్ మా ఫోకస్. తర్వాత క్రౌడ్ కంట్రోల్లో ఈ అన్ని ప్రొసెషన్, తర్వాత ఈ మన టెంపుల్ ఏరియా జాతర ప్లేస్లో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ తరఫున కూడా సేమ్ అదే టెంపోతోనే మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? ఇంతకుముందు ఎలా ఉంది గుడి, ఇప్పుడు ఎలా ఉందో అడుగుదాం. అమ్మ, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇంతకుముందు ఎలా ఉంది గుడి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా డెవలప్ అయింది మేడం. మేము ఒక 3 years నుంచి వస్తున్నాము. ఇప్పటికి చాలా డెవలప్ అయింది. చాలా బాగుంది. మేము లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఎంత లేకుండే, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మంచిగా ఉంది. రోడ్లు కూడా బాగా వేసారు. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు కదా. 50 ఏళ్ళ నుంచి అంటే మా పిల్లలు అందరు ఇక్కడనే పుట్టి వెంటకలు, మనవలు నా కొడుకులు బిడ్డలతో దంట, నా మనవరాళ్ళతో కూడా ఇక్కడనే అందరికి. ఇగో చిన్నదిగో ఇప్పుడు దాని కొడుకేడిగో వీణ కూడా ఇక్కడనే. ఇప్పుడు మీ కొడుకుల దగ్గర నుంచి ముని మనవల వరకు అందరికి ఇక్కడే పుట్టింటికలు తీస్తున్నారా? అవును, బంగారాలు, ఇక ఓడిబియాలు. అమ్మా, ఇంతకు ముందుకి ఇప్పుడు మీరు వచ్చిన దానికి గుడి మంచిగా అనిపించిందా మీకు? లేదండి, అప్పుడు మస్తు నరకం. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. అప్పుడు తల్లి తినట్టే గండం, ఇది అంతా గలీజ్ ఉండే. ఇప్పుడు ఎంతో ఫ్రెష్ అంటే మస్తు ఫ్రెష్ అయింది. అప్పుడు కాలు పెట్టలేకపోదు, ఇట్లా ముక్కుకు బట్ట కట్టుకొని వచ్చి దేవుని కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ పోదు అంతే. కానీ ఇప్పుడు చాలా సేఫ్టీ అయింది. మా పిల్లల పెళ్లికి కూడా ఇక్కడికే వచ్చినాం. ఫస్ట్ కార్డు ఇక్కడనే ఇచ్చినాం. మా పిల్లల పెళ్లిది, మా మ్యారేజ్ కార్డ్స్ కూడా ఇక్కడనే. మా పిల్లల పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడనే, అన్ని ఇక్కడనే. ఇప్పుడు ఈయనెత్తు బంగారం జోకినాం, తీసుకొని వచ్చినాం మొక్కు చెల్లించడానికి. మాకు నమ్మకంతో మేము ఇక్కడ వచ్చాము. దాని విషయంలో మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ దేవతని నమ్ముతున్నాము. దాని వరకు మేము చాలా వరకు మాకు మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క విషయంలో కూడా మేము మా పిల్లలు, నా చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో మాకు మంచి జరిగింది. జనవరి 5వ తారీఖు కల్లా గుడిని మేము ఇస్తాం కట్టి అంటూ అయితే చెప్పడం జరిగింది. ఒక దైవ సంకల్పంతో అయితే ఇక్కడ పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ వస్తున్నాయి. అయితే మొత్తానికి సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పైడిదరాజు గద్దె, గోవిందరాజు గద్దె అన్నీ కూడా సిద్ధమయ్యాయి జాతర చేసుకోవడానికి. అయితే మాఘ పుణ్యమ అని చెప్పుకుంటాము. మాఘ పుణ్యమ కోసం అయితే జాతరకు రెడీ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. మహాని స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ఆనంద్, సుచిత, మేడారం.